హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూశారు కదా, ఇల్లు విలేజ్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. ఈరోజు ఇల్లు విలేజ్ మ్యూజియం చూద్దామనేసి చూసి మొత్తం చూపిస్తాను నేను లోపల ఎలా ఉందనేది. ఇక్కడైతే టికెట్ తీసేసుకోవాలంట. మరి టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కరికి వచ్చేసి 750 అంట. మేము ఇద్దరు వచ్చాం, నేను మా ఫ్రెండ్. 1500 పెట్టి టికెట్ అయితే తీసుకున్నాం రెండు. చూసారు కదా, అవే టికెట్లు అయితే ఇంకా టికెట్లు అయితే ఇవ్వనమాట. రెండు తీసుకున్నాము, ఇద్దరు వచ్చాం, నేను మా ఫ్రెండ్ అయితే ఇది చూడండి. ఇంకైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి లోపలికి వెళ్ళేసి మీకు మొత్తం చూపిస్తా ఎలా ఉందనేది. ఇల్లు విలేజ్ మ్యూజియం అంటే ఎలా ఉంటుంది అనేది. అసలు ఇల్లు విలేజ్ మ్యూజియం అంటే ఏంటంటే చెప్తాం, మరి మీకు చెప్పి కూడా చూపిస్తా. నేను బ్యాక్ కెమెరాతో తీసి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇల్లు విలేజ్ మ్యూజియం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంతా మ్యాజికల్గా ఉంటుంది అనమాట. మ్యాజిక్ మాదిరిగా ఉంటుంది, అంత మాయం చేసినట్టే ఉంటుంది మనకైతే. దాన్ని ఇల్లు విలేజ్ మ్యూజియం అంటారు. ఇదిగా చూశారు కదా, ఇంక లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా అందరూ అయితే మ్యాక్సిమం చిన్నపిల్లలే వచ్చారనమాట చూడడానికి అయితే. ఇది చూడండి, ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నాడు కదా స్టార్టింగ్లోనే, ఈయన అనమాట నికోలా టెస్లా అనమాట. ఈయన మన కరెంట్ కనుక్కున్న శాస్త్రవేత్త అనమాట. ఈ దేశమైన ఆయన, సెర్బియా దేశమైన అనమాట. ఇది చూశారు కదా, మనం ఎటు తిరిగితే అట్టే చూస్తున్నాడు ఈయన, కోపంగా చూస్తున్నాడు. చూడండి, అయ్యా బాబు నేనైతే ఏం చేయలేదయ్యా, అలా చూడకు. మరి ఇది చూడండి, మా ఫ్రెండ్ అయితే చేయబెట్టినా కూడా ఏం లేదు, కానీ డిజైన్ అయితే అలా చేశారనమాట. నికోలా టెస్లా అనమాట ఈయన శాస్త్రవేత్త, కరెంట్ కనుక్కున్న ఆయన. ఇది చూడండి. అలానే ఫ్రెండ్స్, మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇదిగో ఇది చూశారు కదా, అదైతే మీరు రింగ్ ముందుకు వచ్చి ఊగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది ముందుకైతే రాలేదనమాట, ఫ్లాట్గానే ఉండదు. కానీ మనకి అలా కనిపిస్తుంది. మనం దాని ప్రకారం ఫాలో అయ్యామనుకో, ఇలానే చూస్తూ ఉన్నామనుకో మన కళ్ళు తిరుగుతాయి అనమాట. ఒక 5 సెకండ్స్ అలానే కంటిన్యూ చూసామనుకో మన కళ్ళు తిరుగుతాయి. చూసారు కదా, దీనికి మనం ఆ రింగ్ మధ్యలో ఉండే దాన్ని రింగ్ని చూసుకుంటే ఉన్నామనుకో 5 సెకండ్స్, మనం దాంతోపాటు ఊగి కిందకి పడిపోయినట్టయితే ఉంటాం అనమాట. ఇది చూడండి, అవతల సైడ్ మనుషులు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది కదా మీకు. మనుషులు అయితే ఎవరు లేరనమాట. ఒక ముసలి పెద్ద ఆయన ఒక చిన్న పిల్లని చేతులు పట్టుకున్నట్టు కదా. ఇక్కడ చూడు, ఒక చిన్న పిల్లవాడు మాదిరి కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు స్ట్రైట్గా చూస్తేనే కనిపిస్తుంది. సైడ్ వ్యూ నుంచి చూస్తే మాత్రం ఒక గోడ పైన ఒక బ్లాక్ బోర్డ్ మాదిరి పెట్టిన దాని మాదిరి అయితే ఉంటుంది అనమాట. ఇది చూడండి, అంత బాగా అయితే మనకి దీన్ని పెట్టేస్తారు దీనికైతే. ఇది చూస్తూ ఉన్నాను. మరి ఇంకా ఎంత బాగున్నాయో, చాలా ఉంటాయి అనమాట. ఇలాంటివి చాలా చూపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉన్నాను. మరి స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే ఇంకా మంచి మంచివి అయితే చూపిస్తూ ఉంటాను మీకు. ఇది చూడండి, ఇంకా మనం ఆ సర్కిల్ని అయితే చూసామనుకో, ఆ సర్కిల్లో కంటిన్యూగా అలా చూస్తే కన్నా మనకి మన కళ్ళు మనం పరీక్షించుకోవచ్చు అనమాట దాన్ని చూసినప్పుడు. ఎందుకంటే అలానే ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ప్రతి వీడియో మీరు చూడొచ్చు మిస్ కాకుండా. మీరు చూడండి, ఇంకా లోపల అయితే పిట్ట మాదిరిగా ఉందనమాట. కానీ దాన్ని తీసుకోవడానికి పోతే ఏం లేదు అక్కడ, మన చేతికి కూడా తగలదు అది. అలా పెట్టారు దాన్ని, ఆ డిజైన్ ఎదిగిన ఆ లైటింగ్. ఇది చూస్తారు కదా, సైడ్ నుంచి అది ఇలా ఉంది కదా, చిన్న గోడ మాదిరిగా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నుంచి చూస్తే రూముల్లో మాదిరిగా ఉన్నాయన్నమాట. ఈ రూమ్లో అయితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి కదా, చూసారు కదా. చూడండి, మీకైతే అమేజింగ్ అనిపించిందా, మరి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే వావ్ సూపర్గా అనిపించింది. కానీ ఈ ఇల్లు విలేజ్ మ్యూజియంకి వస్తుంటే మన మైండ్కి చాలా పని పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనం కొద్దిగా పని పెడతాం మన మైండ్కి, కానీ ఇక్కడ చూస్తే ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి, ఇంత మ్యాజికల్గా ఉన్నాయి కాబట్టి మన మైండ్కి మనం ఏం పని పెట్టట్లేదు అన్నట్లే ఉండదు. ఇప్పుడు రకరకాలుగా చూపిస్తాను మీకు మ్యాజిక్లు. ఇది చూడండి, ఇక్కడైతే ఓన్లీ మా ఫ్రెండ్ దెడ్ ఒకటి కనిపించేస్తుంది ఇక్కడ, మీతో ఏమైతే కనిపించట్లేదు చూడండి మీకు కదా. అలానే ఇంక ప్రతి ఒక్కటి మీకు ఇలా ప్రతి ఒక్కటి మ్యాజిక్ లాగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇలానే చూస్తూ ఉన్నాను. మరి ఇది చూడండి, ఓన్లీ నా హెడ్ ఒకటే కనిపించేస్తుంది, నా బాడీ అయితే ఇంకేం కనిపించదు అనమాట. ఆ ప్లేట్లో మన తలకో ఒకటే పెట్టుకొని తినే కూర్చున్నట్టు ఉంటుంది. ఆ వ్యూ రావాలంటే ఇక్కడ వచ్చి మనం లోపలికి వెళ్ళిపోతే అక్కడ మన బాడీ కనిపించకుండా ఓన్లీ మన తల ఒకటే వస్తుంది అనమాట. అదిగో ఇక్కడ చూడండి, మరి ఈ డాట్లను మనం ఫాలో అవుతూ ఉన్నాం అనుకో మనకైతే కళ్ళు తిరిగిపోతాయి అనమాట. ఎందుకంటే మనం దాన్ని ఫాలో అవుతుంటే అలా ప్రతి ఒక్కటి అనమాట. ఈ డాట్ని చూస్తూ ఉంటే కూడా మన కళ్ళు మస్క్ అయిపోతాయి అనమాట. కొద్దిసేపు అలా 5 సెకండ్స్ అలా చూసామంటే అంత బాగుంది. ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక మ్యాజిక్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక పిరమిడ్ వచ్చేసి గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది గాల్లోనైతే తేలట్లేదు అనమాట. కానీ వాళ్ళు డిజైన్ అలా సెట్ చేశారు దాన్ని. ఇటు సైడ్ నుంచి చూస్తే మనకేమో పిరమిడ్ కనిపిస్తుంది, అవతల సైడ్ నుంచి చూస్తే వేరే విధంగా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూసిన తర్వాత మీకు చూపిస్తా. ఇటు చూడండి, ఇక్కడైతే ఇంకా ఒక స్క్వేర్ బాక్స్ లాగా కనిపించేస్తుంది కదా మీకు, ఎంత బాగా కనిపించేస్తుంది చూడండి. కానీ ఈ రెండు మనం ఎటు చూసినా గాల్లో తేలినట్టే ఉంటుంది అనమాట.
అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూశారు కదా మీరు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా అయితే ఇక. చూడండి ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు, ఇది ఒక మ్యాజిక్ అనమాట. మీరు చూస్తారు కదా రౌండ్గా ఉండదు ముందరది అయితే, బ్యాక్ సైడ్ అయితే లేదు. ఇప్పుడు చూడండి ముందరది రౌండ్గా మారిపోయింది, వెనకది రౌండ్గా అయిపోయింది. ఇది చూడండి ఇదే అనమాట మ్యాజిక్ అంటే. ఈ మ్యాజిక్ చూడడానికి మనం విలేజ్ మ్యూజియం అనేది వచ్చామన్నమాట. మీరు చూశారు కదా, ఇలాంటి మ్యూజియంలు వచ్చేసి మన ప్రపంచంలోనే 41 కంట్రీస్లోనే ఒకటే ఉన్నాయి ఈ మ్యూజియంస్ వచ్చేసి, ఇంకెక్కడ లేవు. ఓన్లీ 41 కంట్రీస్లోనే ఒకటే ఉన్నాయి. అది మన అదృష్టం అంటే ఏంటంటే మన ఇండియాలో కూడా ఉంది అనమాట. ఇది మన ఇండియాలో కూడా ఉంది ఈ విలేజ్ మ్యూజియం అంటే. చూస్తారు కదా, ఇంక ఇదన్నీ మన మైండ్ గేమ్స్కి సంబంధించినవి అనమాట. అవన్నీ మనం సెట్ చేయాలి. మన మైండ్కి ఎంత వర్క్ పెడతామనేది తెలుస్తుంది ఇక్కడైతే దిగిన. చూశారు కదా వాళ్ళైతే సెట్ చేస్తున్నారు, కానీ అవి తొందరగా సెట్ చేయలేము. ఎందుకంటే నేను కూడా ట్రై చేసా కానీ అవ్వలేదు నాకు కూడా. లాస్ట్కి సాధించాను అనమాట, కానీ కొంత టైం అయితే పట్టింది నాకు అది చేయడానికి దిగిన. చూడండి మరి అది ఇక్కడ చిన్నపిల్లలకి చూడు ఎంత బాగా ట్రై చేస్తున్నారో. వీళ్ళైతే చెస్ బోర్డుని ఇంకా సెట్ చేయాలన్నమాట, దాంట్లో అంత మైండ్కి అయితే పని పెడుతున్నారు. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మరి మీకేం కనిపిస్తుంది? ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ అవి రెండు చూస్తే మనకి సేమ్ లెంత్లోనే ఉంటాయి అనమాట. దాన్ని బట్టి చూస్తే ఇది చూస్తారు కదా, ఈ కిందకి కూడా సేమ్ లెంత్ ఉంది, పైన సేమ్ లెంత్ ఉంది, కానీ మన కళ్ళకి మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. అది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. అంటే అప్పుడు మన కళ్ళు పని చేయట్లేదా, లేకపోతే వాళ్ళు చేయడం అలా చేస్తారా? అది చూడండి, అప్పుడు మన కళ్ళ పైన మనకే డౌట్ వస్తుంది అన్నమాట, మన కళ్ళు పని చేస్తున్నాయా పని చేయట్లేదా అనేది. ఎందుకంటే మనం విజువల్గా చూస్తుంటేనేమో అలా కనిపిస్తుంది కదా, మరి మనం చెక్ చేస్తేనేమో కరెక్ట్గానే ఉంటాయి రెండు. అలా పెట్టారనమాట. అదే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చింది అనమాట. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనమాట. చూసి తెలుసుకుంటారు కొన్ని తెలియని విషయాలు ఏమైనా ఉంటే. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా మీ సజెషన్స్ కూడా తీసుకుంటాను అనమాట. తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది చూస్తారు కదా, ఇక మనమైతే ఎక్కడైనా పైన వంతెన పైన నడుస్తుంది ఎట్లా ఉంటుందో అలా ఫీల్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో నుంచి వచ్చేటప్పుడు. నాకైతే అలానే అనిపించింది కిందకి పడిపోతున్నట్టు, ఎందుకంటే అంత ఫీల్ ఉందన్నమాట దాంట్లో నడుచుకుంటూ వస్తుంటే ఆ వంతెన పైన. ఇది చూస్తారు కదా, ఇంకా నేను ఒక్కనే చూడండి ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాను. ఒక 100 మంది దాకా కనిపిస్తుంటాను అనమాట నేను ఒక్కనే. అలా సెట్ చేశారు గ్లాసెస్ దిగిన. ఇది చూడండి లోపల చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అలానే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందనమాట. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ట్విస్ట్లు దిగిన. ఆ ట్విస్ట్లన్నీ మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది ఈ మ్యూజియంలోన. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకా మీరు ఇప్పుడు దాకా కొన్నే చూస్తారు, ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను మీకు, చూపించి వాటి గురించి కూడా చెప్తా ఉంటాను అనమాట. ఇంకా మీరు ఎప్పుడైనా మనం ఇలాంటి డైరెక్ట్గా చూడాలనుకుంటే న్యూఢిల్లీకి వెళ్ళింటే ఒకవేళ న్యూఢిల్లీకి వెళ్తే న్యూఢిల్లీలో ఉంటారు. చూసారు కదా ఎలా కనిపిస్తుంది, ఒకటి సైడ్ నుంచి చూస్తున్నట్టు ఒకటి స్ట్రైట్గా చూస్తున్నట్టు అయితే కనిపిస్తుంది మీకు. ఇది చూడండి ఇక్కడ కూడా మనకి సర్కిల్ డాట్ని చూసామనుకో, ఒక 5 సెకండ్స్ అలా చూసామనుకో మన కళ్ళు అయితే బ్లర్ అయిపోతుంది అనమాట. అంత డెప్త్గా ఉంటుంది అనమాట అదైతే చూస్తుంటే. ఇంకా మీరు చూడాలనుకుంటే మనం న్యూఢిల్లీ అని చెప్పే కదా, న్యూఢిల్లీలోకి వెళ్ళి ఈ విలేజ్ మ్యూజియం అనేసి పోయి లోపలికి వెళ్ళి చూసారనుకో సూపర్గా ఉంటుంది. కానీ మరి అక్కడ టికెట్ కాస్ట్ అయితే ఎంత ఉంటుందో తెలియదు. మరి మేము ఇక్కడికి వచ్చిన దానికైతే 1500 అయితే పెట్టామన్నమాట, ఒక్కొక్కరికి 750 అంత కాస్ట్. మరి మన ఇండియాలో ఎంత ఉంటుందో తెలియదు. ఒకవేళ న్యూఢిల్లీకి వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళేసారండి చూడడానికి దిగిన. అప్పుడు చూడడానికి వెళ్తే మీకు అప్పుడు ఇంకా కొత్త కొత్త థాట్స్ కూడా వస్తాయి. మనం చేయాల్సినవి సాధించాల్సినవి చాలా ఉన్నాయిరా అంటే అనిపిస్తుంది ఈ మ్యూజియం చూసిగా. ఎందుకంటే నేను చూసిన వెంటనే నాకు కూడా అలానే అనిపించింది. ఈ మ్యూజియంలో మనం చేసేది ఇంతేనా, ఇంకా చాలా ఉంది అంటేనైతే అనిపిస్తుంది. కానీ ఎక్కువ మన మైండ్కి అయితే పని పెట్టే విధంగా ఉంటుంది అనమాట ఇదైతే విలేజ్ మ్యూజియం. మరి మీరు వెళ్ళిన తర్వాత మీకేమనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా ఇంకా తెలుసుకుంటాను అనమాట. చూడండి చూసారు కదా, ఇదైతే ఒక చిన్న బావిలాగా అయితే ఉందన్నమాట మనకు. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది కదా బావిలాగా. దాంట్లో వచ్చేసి మనం వాళ్ళు కొంత యాంగిల్లో పెట్టి ఫోటోకి పెట్టింటారు అనమాట. అక్కడ నుంచి అయితే తీసుకుంటే సూపర్గా వస్తుంది. మరి చూడండి మరి ఎంత బాగుందో, అలా కెమెరా సింబల్ అయితే పెట్టింటారు. అక్కడ నుంచి తీసుకుంటేనే మనకి వాళ్ళు చెప్పిన డిజైన్స్ అయితే మనకు వస్తాయి ఫోటోలు. చూడండి ఎంత బాగుందో. ఇంకా ప్రతి ఒక్కటి మనకి మైండ్కి సంబంధించినవి ఉంటాయి అనమాట. ఇంకా ప్రతి ఒక్కటి మన మైండ్కి పని పెట్టచ్చు. ఈ విలేజ్ మ్యూజియంకి వస్తే అవును అది ఎలా చేశారు ఇది ఎలా చేశారు ప్రతి ఒక్కదాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. మరి అలా ఎలా అవుతుంది ఇలా ఎలా అవుతుంది, కానీ మ్యాజిక్ చేస్తున్నారా ఎట్లా వీళ్ళు ఏమన్నా అని వీళ్ళు చూస్తారు కదా,
ఆ, ఇద్దరు అయితే కనిపిస్తున్నాం ఒకే అద్దంలో. కానీ అవతల సైడ్ నుంచి యువతలకు చేయబెడితేనేమో ఎవరు టచ్ కానీ మాకు మేమే, కానీ ఇద్దరం అయితే కనిపిస్తున్నాము. అంత బాగా అయితే ఉంది అనమాట. అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మరి కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి కామెంట్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయింది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. అలానే మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది నాకు కూడా తెలుస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను కూడా. మీరు కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇది చూస్తారు కదా, నేను ఒక్కనే ఒక 6 మెంబర్స్ అయిపోయినాను అనమాట ప్యాకెట్ ఆడడానికి దిగిన. ఇది చూస్తారు కదా ఎంత బాగున్నానో, చూడడానికి అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. మరి ఇలాగనే దిగిన ఇది చూడండి, అలా సెట్ చేశారు. అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించింది మరి కామెంట్ రూపంలో తెలియజేయాలి మరి మీకు. అలానైతే నాకు కూడా ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది, మంచి ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మంచి ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. పోదాం దాన్ని మరి. చూడండి ఇక్కడ ఉన్నాడు కదా, ఈయన కూడా చూడండి. నేను ఎక్కడ తిరిగితే అలానే తిరుగుతాయి ఆ తలలో ఎత్తిగిన. ఇందాక చూసాం కదా అది ఓన్లీ బొమ్మ గోడ పైనని. ఇక్కడ చూడండి మ్యూజియంలో బొమ్మ ఉన్నట్టు ఉంది, కానీ మనం ఎక్కడ తిరిగితే అటే తిరుగుతుంది తలలో ఎత్తిగిన. ఇక్కడ చూస్తారు కదా ఎంత బాగా పెట్టారో. చూడండి మొత్తం ఇంకా ఒక 6 మెంబర్స్ దాకా ఉన్నారు. అంత తలలు నేను ఎక్కడ తిరిగితే అటే తిరుగుతున్నాయి. ఇది చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంక ఇక్కడైతే మైండ్ గేమ్కి సంబంధించి నేనైతే ట్రై చేస్తున్నాను, అది అవుతుందో లేదనేది. ఇది చూడండి మ్యాక్సిమం అయితే అయిపోయింది, ఇంకా ఒక్కటే సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేయాలనేది ఆలోచిస్తున్నా, కొద్దిగా అర్థం అవ్వట్లేదు నాకైతే. ఇది చూస్తారు కదా, ఇంకా ఒకటి సెట్ చేస్తే అయిపోద్ది. 3 కింద ఉండాలంట, ఇంక ఇది ఒకటే సెట్ చేస్తే అయిపోయింది అనమాట. ఇంకా నా గేమ్ అయితే ఇది చూస్తారు కదా, ఇంకెలా ట్రై చేస్తారు. ఇది చూస్తారు కదా, మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తున్నాడు, ఇంక నా వల్ల అవ్వట్లేదు అనేసి అయితే వదిలేస్తాడు అనమాట. ఇది చూడండి మరి ఇంకొక మ్యాజిక్ అయితే ఇక్కడ వచ్చిందనమాట మీకు. ఇది చూస్తారు కదా లైటింగ్స్ అయితే ఎలా ఉన్నాయో, ఆ లైటింగ్స్ వల్ల ఎంత బాగా కనిపిస్తుంది అనేది. అది చూడండి ఒక చిన్న రూమ్లో ఆ లైటింగ్స్ అయితే పెట్టారనమాట, బాగా చూడడానికి అయితే సూపర్గా ఉందని. అలానే ఫ్రెండ్స్ మరి ఇంకొకసారి మనం నికోలా టెస్ట్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది చూస్తారు కదా, ఇక్కడ ఒక వ్యూ నుంచి ఆ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కదా. ఆ చిన్న పాప కాలు పట్టుకొని పైకి లాగుతున్నట్టు ఆమె స్టిల్ అయితే ఇచ్చిందనమాట. అవి అలా వస్తాయి అన్నమాట ఫోటోలో దిగిన. ఇది చూడండి, ఇది ఒకసారి మనం నికోలా టెస్ట్లను అయితే చూద్దాం మరి ఎలా ఉన్నాడో. చూడండి ఆయన అయితే మనం కోపంగా చూస్తున్నాడు, ఎందుకంటే మనం కరెంట్ అయితే వేస్ట్ చేస్తున్నామని. కానీ ప్రతి ఒక్కదానికి మనం కరెంట్ వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడదాం మరి. అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా చూసి తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. తొందరగా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇది చూడండి ఫ్లాట్గా ఉంది, కానీ ఒక సైడ్ డౌన్ ఒక సైడ్ హైట్ అయితే కనిపించేస్తున్నాము. ఇంకా మ్యాక్సిమం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోదామని వచ్చేసాము. టికెట్ కౌంటర్ దగ్గర ఇందాక అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు అమ్మాయి లేదు, ఒక ఆయన వచ్చాడు. మీరు ఇక్కడ దగ్గరలో ఇల్లు మ్యూజియం దగ్గరలో ఉంటుంది, తప్పకుండా వెళ్ళేసి చూసేసారని మరి. ఇంకా మరి మన వీడియోలతో మీ ముందుకు వస్తాయి, ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. మన ఛానల్ ఫాలో అవుతుందండి, సపోర్ట్ చేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.